ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎర్రచందనాన్ని సౌందర్యానికి అనేక సందర్భాల్లో ఉపయోగిస్తారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఎర్రచందనం ఆరోగ్యానికి లోపలికి మింగటం కూడా మంచిదని ఎంతోమందికి తెలియదు. అంటే ఎర్రచందనం బాగా ఖరీదైనది. అందుకని ఎర్రచందనం చెట్లు పెంచితే వాటిని 20-25 ఏళ్ళ తర్వాత అమ్మినప్పుడు కోట్లు డబ్బులు వచ్చేస్తాయని చాలామందికి తెలుసు. అట్లా పర్మిషన్ తీసుకుని పెంచడం, కట్ చేయడానికి చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఎర్రచందనాన్ని మనం బాహ్యంగా అప్లై చేయడంతో పాటు లోపలికి పంపించినప్పుడు వల్ల ఏమేమి లాభాలు మనకు జరుగుతాయి, అలాంటి విషయాలు సైంటిఫిక్గా మరి నిరూపించిన విషయాలు స్పెషల్గా మీకు చెప్పబోతున్నాను అన్నమాట. మనందరికీ కూడా రక్తములో చక్కెర శాతము పెరగటం వల్ల షుగర్ వ్యాధి వస్తున్నది. 20-25 ఏళ్లకే తెలుగు వారికి ఎక్కువగా షుగర్ వ్యాధి వస్తున్నది కదా. మరంత చిన్న ఏజ్లో షుగర్ వ్యాధి బాగా రావటానికి కారణం కూడా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం. ఆ ఇన్సులిన్ చేసే బీటా కణాలు, ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే కణాలు, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పేర్లు బీటా కణాలు. ఈ బీటా సెల్స్ అనేవి బాగా ఎర్రచందనం పొడి తీసుకున్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతున్నాయట. ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఆటోమేటిక్గా అంతకుముందు ఒక 40 యూనిట్స్ రోజు కావాలి, 30 వస్తున్నది. ఈ ఎర్రచందన పొడి వాడినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతున్నదని సైంటిస్టులు ఎలుకల పైన ఎర్రచందనం పొడి వాటికి అందించి ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ నుంచి పెరగటానికి గ్రహించడం స్పష్టంగా జరిగిందనమాట. అందుకని ఇది వాడితే ఆ లాభం ఉంటుంది అని చెప్పటం. ఇక రెండవ లాభం తీసుకుంటే ఎర్రచందనం పొడి 10 గ్రాములు లోపలికి అట్లా తీసుకుంటే అది లోపలికి వెళ్ళి పొట్ట అంచులమ్మట ఉండే మ్యూకస్ పొరలు ఉంటాయి, జిగురు పొరలు. ఆ జిగురు పొరల్లో ఉండే ఆ జిగురు కణజాలం ఏవైతే ఉంటాయో, జిగురును ఉత్పత్తి చేసే కణాలు, ఆ కణాల్లో ఉండే మైటోకాండ్రియా అని కొన్ని ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసి జిగురు ప్రొడక్షన్ బాగా పెంచుతుందట. కాబట్టి ఆ జిగురు ప్రొడక్షన్ పెరిగేసరికి అక్కడ హీలింగ్ బాగా జరుగుతుంది. అలాగే మంట కూడా తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గించడానికి, వూండ్స్ హీల్ అవ్వటానికి, అల్సర్స్ రాకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతున్నది. ఈ రీజన్ అనేది స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. అలాగే దీన్ని ఏదన్నా పుండు మీద కానీ గాయాల మీద కానీ ఇట్లా అప్లై చేసినప్పుడు